మంచిర్యాల జిల్లాలో సొంతిల్లు లేని వారు మరణిస్తే అద్దె ఇళ్ల వద్దకు మృతదేహాన్ని తెచ్చేందుకు చాలా మంది యజమానులు నిరాకరిస్తున్నారు. కనీసం కర్మకాండలు నిర్వహించేందుకు ఒప్పుకోవడం లేదు. దీంతో అద్దె ఇళ్లలో ఉండేవారు చివరి మజిలీకి పడుతున్న కష్టాలు అనేకం. సొంతిల్లున్న వారికి కర్మకాండలు నిర్వహించేందుకు సరైన వసతులు లేవు. ఏటా వానాకాలంలో గోదావరి నది ఒడ్డున మృతదేహాలను ఖననం చేసేందుకు వరద అడ్డంకిగా మారుతోంది. ఎట్టకేలకు మంచిర్యాల జిల్లా వాసులకు అత్యాధునిక మహాప్రస్థానం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా సూపర్ టెక్నాలజీతో ఈ శ్మశాన వాటికను నిర్మించారు. మొత్తం సోలార్ పవర్తో ఈ శ్మశాన వాటికను నిర్మించారు. ఎక్కడ చూసినా సోలార్ రూప్ టాప్స్ దర్శనమిస్తాయి. గోదావరి తీరాన పర్యావరణ హితంగా ఆఖరి మజిలిని అద్భుతంగా పూర్తి చేసేలా ఈ మహాప్రస్థానం సిద్ధం చేశారు. 11 కోట్ల రూపాయలు వెచ్చించి 120 రోజుల్లో నేను ఈ మహాప్రస్థానాన్ని చేసి చూపిస్తా. ఇంత పెద్ద మా జిల్లా కేంద్రానికి ఒక మహాప్రస్థానం లేదు, చనిపోతే దహనం చేయడానికి కూడా కనీస సౌకర్యాలు లేవనే ఒక సదుద్దేశంతో మా గౌరవ శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు పూనుకొని నేను శివరాత్రి రోజు దీన్ని చేయకపోతే నేను ఎమ్మెల్యేనే కాదని చెప్పి శపథం చేయకుండా జరిగింది. ఆ శపథానికి అనుగుణంగా ఈ మహాప్రస్థానాన్ని చేయడం జరిగింది. దీంట్లో శివుని విగ్రహం చేయడం, ఇంత మంచి ప్రశాంత వాతావరణాన్ని కల్పించడం, మరణించిన వచ్చిన బాధ కుటుంబీకులతోని వాళ్ళు ఎంతో బాధపడాలి, అటు ఒకవైపు బాధపడుతూ మరోవైపు కొద్దిగా సేద తీర్చుకోవడానికి ఉల్లాసంగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా. ఇంత కనివిని ఎరగని రీతిలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇలాంటి మహాప్రస్థానాన్ని మనం చూడలేదు. ఇది ప్రప్రథమం. దీనికి ప్రజలంతా జేజేలు కొడుతున్నారు. దీని ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. మరి ప్రేమ్సాగర్ రావు గారు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలకు ఉపయోగపడే సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఇంకా ముందుకు పోవాల్సిందని మేమందరం కోరుకుంటున్నాం. మొత్తం 4 ఎకరాల్లో 11.50 కోట్లతో ఈ శ్మశాన వాటికను నిర్మించారు. ఇందులో 8 సంప్రదాయ 2 సోలార్ విద్యుత్ దాహన వాటికలను ఏర్పాటు చేశారు. మొత్తం విద్యుత్ అవసరాల కోసం 50 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ రూప్ టాప్ ఏర్పాటు చేశారు అధికారులు. మిగులు విద్యుత్తును గ్రిడ్కు అనుసంధానించారు. దీంతో ప్రతి నెల 50,000 ఆదాయం వస్తుందని చెబుతున్నారు అధికారులు. ఈరోజు శివుని దర్శనార్థం శివరాత్రి నాడు మంచి దినం, పవిత్ర దినం ఓపెన్ చేయడం జరిగింది. ఏదైతే మహాప్రస్థానం ఉందో దీనికి ఒక విశిష్టత ఉంది. దేశంలోనే మొట్టమొదటి మహాప్రస్థానం గ్రీన్ క్రెమటోరియం, టోటల్ గ్రీన్ వాడిన క్రెమటోరియం. దీనికన్నా ముందు 2 ఉన్నాయి. ఒకటి చండీగఢ్లో, ఇంకోటి పంచకులలో. దాంట్లో కూడా వాళ్ళు గ్రీన్ క్రెమటోరియం చేసి పవర్ మాత్రం నార్మల్ పవర్ వాడిరు. ఇక్కడ అది కూడా తీసేసి టోటల్ పవర్ సోలార్ తోటి, లైట్లు కానీ పవర్ కానీ సోలార్ తోటి వాడి పూర్తి గ్రీన్ అనే కాన్సెప్ట్కు పూర్తి నిర్వచనాన్ని మేము చేసినాం ఇక్కడ. దాంతోపాటు 4 ఎకరాల ఇదొక మహాప్రస్థానం కాదు, కొన్ని సందర్భాలు చెప్తాను మీకు నేను. ఈ మహాప్రస్థానానికి ఒక విశిష్టత, మన ట్రెడిషనల్ పద్ధతుల ప్రకారం ఏవైతే మన కర్ర ద్వారా చేసే కార్యక్రమం ఉందో, దాన కార్యక్రమం ఉందో, అవి 8 ఉన్నాయి. ఇప్పటికి 8 మంది ఒకటేసారి చేసుకునే అవకాశం ఉన్నది. 8 మంది, మనిషికి 500 మంది వచ్చిన 4,000 మంది ఇక్కడ చేసే ప్లేస్ ఉన్నది. ఆ దాన కార్యక్రమం మొదలైనాక వాళ్ళు దూరం నుంచి చూసేందుకు కూడా గ్యాలరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకొక 2 ఎలక్ట్రికల్ వస్తున్నాయి. ఎలక్ట్రికల్ ఇంకొక 2-3 మంత్స్లో అయిపోతాయి. ఈ 10 మంది కూడా 10 మందికి ఏదైనా జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి 10 మంది ఏకకాలంలో చేసుకునే వసతులు కల్పించినాం ఇక్కడ. దాంట్లో మనిషికి 4,500 మంది వచ్చినా 5,000 మంది ఇక్కడ అకామిడేట్ చేసే పరిస్థితి ఉంది. ఈ శ్మశాన వాటికలో భారీ శివుడి విగ్రహం, గోదావరి జలాలతో స్నానాల గదులు, పూజా మందిరం, విశ్రాంతి గదులు, స్మృతివనం తదితర సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆఖరి మజిలీలో ఇక్కడికి వచ్చే జనానికి ఆహ్లాదకరంగా ఉండేలా పచ్చదనానికి పెద్దపీట వేస్తూ మొక్కలు సైతం నాటుతున్నారు. విద్యుత్తో కాకుండా పర్యావరణ హితంగా సోలార్ ప్లేట్లు అమర్చి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా ఈ మహాప్రస్థానం నిర్మించారు. నిత్యం 20 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా మినీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు చేయటాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన మంచిర్యాలకు మహాప్రస్థానం అనేది ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు. ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యే గారు వచ్చారు, వెళ్ళారు, కానీ మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు ఒక తలుచుకుంటే ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తారు. మన మంచిర్యాలకు రాను ఇంకెంతో తీసుకురావాలని ఆయన ఉద్దేశం ఉంది. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడు, కానీ దాని చరిత్రలో నిలిచిపోతుంది. సంవత్సరాలు కాకముందే మనకు చరిత్రలో నిలిచిపోతారు మన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు. దీనివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది.